సార్ సీతారాం గారు కొంచెం ముందు రండి సార్. అంతలేదు ఇది లేపుతే తప్ప అంతలేదు, అది అవట్లేదు. సార్ సార్ కొంచెం ముందు రండి సార్. సార్ సార్ అన్న జరగనా సార్, అన్న చేయబెట్టనా. ఓకే సార్. గారికి పౌర సన్మానం చేయడానికి ఇక్కడ ఇచ్చేశారు కనుక దయచేసి దాంట్లో భాగంగా ముందుగా ఏఐటీసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ వాళ్ళు ఒక్కరొకరు వచ్చి సన్మానం చేస్తే ఆ తర్వాత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఏఐటీసీ సింగరేణి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అదే రకంగా దేశంలోని చాలా సీనియర్ కార్మిక నాయకుడు, కాంట్రాక్ట్ వర్కర్స్ మినిమం వేజ్ బోర్డ్ మాజీ అధ్యక్షులు బాబర్ సలీం పాషా గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టౌన్ కాంగ్రెస్, ఇతర కాంగ్రెస్ నాయకులు, యూనియన్ నాయకులు, అదే రకంగా ఏఐటీసీ కార్యకర్తలు, నాయకులు, అందరికీ నమస్కారం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి మనందరం కూడా చాలా కాలంగా ఎదురు చూస్తాం. మన నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి త్వరగా మంత్రి పదవి రావాలని ఎంతకాలం బట్టి ఎదురు చూసాం. ఈనాటికి అది సాధ్యమైంది. వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడ మీటింగ్ పెట్టినా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చి సంతోషం కలిసేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన మన పెద్దలు వెంకటరావు గారు, అలాగే సీనియర్ ఏఐటీసీ నాయకులు పెద్దలు గవర్నీలు సీతారామయ్య గారు, నేషనల్ ఎన్టీపీసీ యూనియన్ నేషనల్ లీడర్ మా బాబర్ సలీం పాషా గారు, ఐఎన్టీసీ లీడర్, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సిపిఐ సోదరులందరికీ కూడా, తర్వాత మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, ఐఎన్టీ లీడర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. రెండు అంశాలు అయితే డెఫినెట్లీ చెప్పాలి. మా నాన్నగారు బేసికలీ ఆయన కార్మిక నాయకుడు. ఆయన జీవితం మొత్తం కేవలం కార్మికుల కోసమే కొట్లాడడం జరిగింది. ఆయన ఆలోచన కూడా మాతో ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆలోచన ఇదే ఉండేది, కార్మికులకు ఎట్లా లాభం చేయాలి, కార్మికులకు ఎట్లా బెనిఫిట్స్ కల్పించాలి. ఇదే ఆలోచన కాకా వెంకటస్వామి గారికి ఎప్పుడు కూడా ఉండేది. నేను 6th క్లాస్లో ఉన్నాను. ఐడిపిఎల్లో పెద్ద స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయినప్పుడు 53 days స్ట్రైక్ అన్నమాట. ఆ స్ట్రైక్లో మా ఇంటి నుంచే రేషన్ కార్మికులకు డిస్ట్రిబ్యూట్ చేసేది. అయితే నాది కూడా ఒక చెయ్యి ఉండే, మా అన్నగారికి నాది. మేము కూడా ఆ కార్యక్రమంలో, ఎందుకంటే అప్పుడు అంతమంది పనిచేసేవారు లేకపోతుండే, అంటే ఇంటి వాళ్ళే కూర్చొని అందరు కార్మికులకు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎట్లా యూనియన్లో స్ట్రైక్ అయినప్పుడు ఎట్లా కార్మికులకు ఆదుకోవాలని చెప్పి మా నాన్నగారు అప్పుడు ఆ రోజులలో 53 days స్ట్రైక్ అయినందువలన వారు ప్రోత్సహించడం, కార్మికులకు వారు అండగా ఉండేది. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో, కార్మికుల గురించి ఆలోచన, కార్మికులకు మేలు చేయాలని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు కూడా వారి లైఫ్లోనే ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచించేవారు. మీరు అందు గురించి వారు ఎప్పుడైనా చెప్పారు, బిఐఎఫ్ఆర్ నుంచి సింగరేణి తొలగించడము, దాన్ని రివైవ్ చేయడము. ఈరోజు మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ ఉన్నదంటే సింగరేణి సంస్థ. మన చెన్నూరు నియోజకవర్గము
ఎల్లంపల్లి నియోజకవర్గము, ఇంకా 20 నియోజకవర్గాలన్నీ కూడా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. సింగరేణి సంస్థ మంచి నడిచినప్పుడు కార్మికులు మంచిగా ఉంటారు, వాళ్ళకి బోనస్ వస్తుంది, ఖర్చు పెట్టుకుంటారు. ఒక ఎకనామిక్ యాక్టివిటీ సింగరేణి సంస్థ వలన ఉంటుంది. అంతేగాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 100 కోట్ల రూపాయలు మన చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నిధులన్నీ కూడా మన సింగరేణి సంస్థ ద్వారా డిఎంఎఫ్టి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రావడం. అంటే మన భవిష్యత్తు, మన ఈ కాన్స్టిట్యుయెన్సీస్ భవిష్యత్తు అంతా కూడా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం కూడా సింగరేణి సంస్థను కాపాడుకునే అవసరం ఉన్నది. సింగరేణి సంస్థకు మనము ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎట్లా కార్మికుల సంతోషం చూడాలని చెప్పి ఇప్పుడే సీతారామయ్య గారు చాలా చక్కగా చెప్పినారు. నా పక్కన కూర్చున్న వెంకట్రావు గారు కూడా అన్నారు, సొంతింటి కళ. మనమందరం కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో సింగరేణి కార్మికులకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఇప్పుడు మంత్రివర్యులు అయిన తర్వాత నా పైన కూడా ఒక పెద్ద బాధ్యత ఉంది ఈ సమస్యను. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు అడిగినప్పుడు, మొన్న అడిగినారు, మీరు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత, మంత్రివర్యులు అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారని చెప్పి నాకు ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది. నేను 2 విషయాలు చెప్పినాను. ఫస్ట్ విషయం ఏం చెప్పినానంటే, ఈ సింగరేణి సంస్థలు మొన్న టీఆర్ఎస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేవలం అలొకేషన్ లో కావాలి మాకు మైన్స్, మాకు ఆక్షన్ లో అవసరం లేదని చెప్పి 3-4 సంవత్సరాలు మన ప్రాంతానికి కొత్త గనులు రాకుండా చేయడం జరిగింది. కొత్త గనులు రాలేదంటే కొత్త ఉద్యోగాలు రాలేదు. అసలు డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేదు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళేమో పార్లమెంట్ లో యాక్ట్ పాస్ చేసినారు, అన్ని కొత్త గనులన్నీ కూడా ఆక్షన్ లో పోవాలని చెప్పి. కానీ మనకు అలాట్మెంట్ కావాలని. కానీ సింగరేణి సంస్థలేమో ఒరిస్సాలో అక్కడ పోయి 25 మిలియన్ టన్నులకు ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిలో లాభం ఎవరు పొందినారు? ఒరిస్సా వాళ్ళు పొందినారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఒరిస్సాలో వస్తున్నాయి. అసలు ఉద్యోగాలు రావాలి ఎక్కడ? మన దగ్గర రావాలి. మన దగ్గర గనులు ఉన్నాయి. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ వైజ్ చూసుకున్నా గానీ ఈ అలాట్మెంట్ లో కేవలము 14% పన్ను కట్టాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆక్షన్ లో కట్టేది అవసరం ఉండదు, కేవలం 10% బెనిఫిట్ వస్తుంది. మనం అందరం కూడా కలిసి ఈ సింగరేణి ప్రాంతంలో మనము ఎక్కువ ఉద్యోగాలు తెచ్చుకునే అవసరం ఉంది. మనము కొత్త గనులు వచ్చే అవసరం లేదు. లేకపోతే మందమరి, ఆర్కేపీ ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతాయి సీతారామయ్య గారు, కొత్త గనులు రాకుండా. అయితే కొత్త గనులు రావాలంటే కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుందో, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏం లేదు, కేంద్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనము కొత్త గనులు తీసుకురావాలి, ఇక్కడ కొత్త ఉద్యోగాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేపించే అవసరం ఉంది. ఇవన్నీ అయినప్పుడు సింగరేణి కార్మికులకు యాజమాన్యం కూడా చూసుకునే అవసరం ఉన్నది. ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 గంటల భూమి ఇప్పించడము, వారు సొంత ఇల్లు కోసము. ఇప్పుడే సీతారామయ్య గారు మంచి సజెషన్ ఇచ్చారు, సార్ 10 లక్షలు సరిపోవు, దాన్ని కూడా పెంచాలని చెప్పి వారు చెప్పారు. ఇవన్నీ సమస్యలు నేను ఒక వారం 10 రోజుల తర్వాత నేను కూర్చొని, ఎందుకంటే కొత్త గనులతో పాటు నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా అప్పుడు ఉండే, సొంత ఇంటి కళ సింగరేణి కార్మికులకు కల్పించాలని చెప్పి. సో ఈ 2 విషయాలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని ఎట్లా సింగరేణి సంస్థకు ఇంకా పెంచాలి. ఎందుకంటే 72 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు ఈ రోజు. కొన్ని గనులు మూత పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మూత పోయిన తర్వాత 72 మిలియన్ టన్ను ఇంకా తక్కువైపోతాయి. ఈ 25 మిలియన్ టన్నులు ఒరిస్సాలో యాడ్ చేసినప్పటికీ కూడా మనకు తక్కువ